మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు తొలగిపోతాయా? 34 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య చర్చల్లో తేలేదేంటి? 10 రోజుల కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. సరే, శాంతి నెలకొల్పడానికి ఈ స్వల్పకాలిక ఒప్పందం తొలి అడుగుగా భావించొచ్చా? ఇజ్రాయెల్ లెబనాన్ విషయంలో ట్రంప్ ఏం చెబుతున్నారు? ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 10 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. అర్ధరాత్రి నుంచి భారత కాలమానం ప్రకారం 3:30 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకొచ్చింది. సీజ్ ఫైర్కి ఇరు దేశాల అధినేతలు అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి ఈ స్వల్పకాలిక ఒప్పందం తొలి అడుగుగా భావిస్తున్నారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులతో మాట్లాడిన అనంతరం సీజ్ ఫైర్పై ట్రంప్ ప్రకటన చేశారు. ఇరు పక్షాల మధ్య శాంతి ప్రక్రియలో ఇది మొదటి అడుగుగా అభివర్ణించారు. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం చూస్తే మధ్యప్రాచ్యంలో నెలకొన్న వరుస ఉద్రిక్తతలకు టెంపరరీగా తెరపడుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలంగా పరస్పర దాడులతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రక ఘట్టానికి అమెరికా వాషింగ్టన్ వేదికైంది. సుమారు 3 దశాబ్దాల తర్వాత రెండు దేశాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరపడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా రాజధానిలో 34 ఏళ్లలో రెండు దేశాల అగ్రనేతలు సమావేశం అవడం ఇదే తొలిసారి. అయితే ఈ 10 రోజుల కాల్పుల విరమణ కేవలం ప్రారంభం మాత్రమేనని, దీన్ని శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చడమే తమ ముందున్న లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ శాంతి ప్రక్రియను పర్యవేక్షించడానికి ట్రంప్ తన అత్యున్నత స్థాయి బృందాన్ని రంగంలోకి కూడా దింపారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ రెజిన్ కేన్లకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అమెరికా సంధి కుదిర్చింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 9 యుద్ధాలను పరిష్కరించడంలో తాను కీలక పాత్ర పోషించాలని చెబుతున్న ట్రంప్ ఇది తన 10వ విజయమని గర్వంగా ప్రకటించారు. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా గాజాలో హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా యుద్ధం వల్ల అతలాకుతలమైన సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ఈ 10 రోజుల విరామం కూడా కొంత ఉపశమనాన్ని ఇస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ టెంపరరీ ఒప్పందం భవిష్యత్తులో మధ్యప్రాచ్య దేశాల మధ్య సుస్థిరమైన దౌత్య సంబంధాలకు పునాది వేయగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.